హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము చిక్మంగళూరు బస్ స్టాండ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అంటే చిక్మంగళూరు నుంచి బళ్ళారికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ లో మనకు టికెట్ ఫేర్ 350 రూపాయలు అయితే పడింది. నేను రిజర్వేషన్ చేయించుకున్నాను. మీరు ఒకవేళ బస్ స్టాండ్ లోకి వెళ్ళి బస్ ఎక్కితే కూడా అంతే ఫేర్ పడుతుంది కాబట్టి నేను బుక్ చేసుకోవడం బెటర్ గా అయితే అనుకున్నాను. ఎందుకంటే కర్ణాటకలో ఉచిత మహిళా బస్ సౌకర్యం అయితే ఉంది కాబట్టి మనము ఒకవేళ టికెట్ కానీ రిజర్వేషన్ చేసుకోకపోతే ఎక్కువ మంది రష్ ఉంటే మనకైతే సీట్ దొరికే అవకాశం కూడా ఉండదు. అందులో మనం చేసే నైట్ ట్రావెల్ కాబట్టి ఇంకోటి మనకు ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏమంటే మనకు ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏమీ ఉండవు. బస్ లో ఎంత అయితే తీసుకుంటారో టికెట్ రిజర్వేషన్ లో కూడా అంతే ఉంటుంది. మన బస్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. 10 గంటల 30 నిమిషాలకి అయితే చేరుకుంది. ఈ బస్ మంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సాయంకాలం 5 గంటలకి అక్కడ భోజనానికి అయితే ఆపినారు. అంటే దాదాపుగా 45 నిమిషాలేమో భోజనానికి మనం ఇక్కడ ఆగింది. ఎందుకంటే 10:30కు వచ్చిన బస్సు 11:15 కంటే దాని డిపార్చర్ టైం 11:15 కాబట్టి 11:15 వరకు ఉండాల్సిందే ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే మన బస్ బయలుదేరుతుంది చిక్మంగళూరు బస్ స్టాండ్ నుంచి. నెక్స్ట్ స్టాప్ చిత్రదుర్గ, చల్లకెరె, ఈ 2 స్టాప్స్ ఉండేది. 279 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 6 లేదా 5:30 లోపే చేరుకోవచ్చు. బస్ స్టాండ్ చిక్మంగళూరు ఒక టూరిజం ప్లేస్ గా అయితే చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ ప్లేస్ ని అయితే విజిట్ అయితే చేస్తూ ఉంటారు. మేబీ నెక్స్ట్ నేను చిత్రదుర్గలో మేబీ అర్ధరాత్రి 3-2 అవుతుంది కాబట్టి షూట్ చేయకపోవచ్చు. డైరెక్ట్ చల్లకర్లో అయితే మీట్ అయితే కావచ్చు. మాక్సిమం అది కూడా నేను షూట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే నేను ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిడ్ నైట్ షూట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఫ్రంట్ సీట్ అయితే బాగుంటుండే. నాకు దొరికింది ఏదంటే ఫ్రంట్ సీట్ కాకుండా 8వ సీటు విండో సీట్ దగ్గర అయితే ఒకటి దొరికింది. అదే బుక్ చేసుకున్నాను. ఫ్రంట్ సీట్ అయితే మనం బాగా బుక్ చేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ సీట్ లో డ్రైవర్ నిద్రపోవడం, ఈ లాంగ్ జర్నీ బస్సెస్ కి 2 డ్రైవర్స్ ఉంటారు కాబట్టి మనకు కూడా అదొక డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నేను చిత్రదుర్గ అయితే మిస్ అవుతాయాను కానీ చల్లకెర అయితే మిస్ కాలేదు. తెల్లవారుజామున 3:50 మనము చల్లకెర బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు 5 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. ఆఫ్టర్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కూడా ఆగలేదు. ఎందుకంటే ఆల్రెడీ 3:30 చేరుకోవాల్సిన బస్సు 20 నిమిషాలు డిలే అయితే అయింది కాబట్టి వెంటనే మనము బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ బళ్ళారి. ఇక్కడ నుంచి బళ్ళారి మేబీ 2 అవర్స్ అయితే జర్నీ అయితే ఉండొచ్చు. మళ్ళీ డైరెక్ట్ గా బళ్ళార్లో అయితే మీట్ అయితే అవుదాము.
తెల్లవారుజామున 5:45 మనము బళ్ళారికైతే చేరుకున్నాము. బస్ ఓవరాల్ గా జర్నీ అయితే చాలా బాగుంది. చిక్మంగళూరు నుంచి బళ్ళారికి చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఈ బస్ అని చెప్పుకోవచ్చు. ఈ బస్ తో పాటు మనకు కుక్కే సుబ్రహ్మణ్యం నుంచి వచ్చే ఒక బస్ కూడా చిక్మంగళూరు నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఓవరాల్ గా జర్నీ చీప్ అండ్ బెస్ట్ లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఈ బస్ ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.